విద్యారంగం మరియు ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని డిప్యూటీ తహసీల్దార్ రమేష్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తమ సమస్యలు మరోసారి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇచ్చారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ, ఒకవేళ లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ మండల అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి నరేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ సంబంధిత సమస్యలు ఏవైతున్నాయో అవన్నిటి యొక్క తక్షణ పరిష్కారానికై తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మన గౌరవ ఎంఆర్ఓ గారి ద్వారా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఇప్పుడైనా సరే తక్షణమే స్పందించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించి డిఏ, పిఆర్సీ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ తీర్చుతారని ఆశిస్తున్నాం సార్. ఒకవేళ లేని పక్షంలో దీన్ని ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడానికి ముందుకెళ్తామని హెచ్చరిస్తూ జై హింద్ సార్.